స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నీట్ యూజీ 2025 ఆంధ్రప్రదేశ్లో అయితే రౌండ్ 1 రిజల్ట్ వచ్చింది. అండ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ లీస్ట్ కట్ ఆఫ్ అయితే మనం చూసాం. ఇప్పుడు ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్ చూద్దాం. సో గవర్నమెంట్ కాలేజ్లో కట్ ఆఫ్ తగ్గితే మరి ప్రైవేట్లో తగ్గుతుందా, ఇప్పుడు ఎన్ని సీట్లు మిగిలబోతున్నాయి అన్నీ చూద్దాం. లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందు రాబోయే అప్డేట్స్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే రౌండ్ 1 ఏపీలో వచ్చింది అండ్ రౌండ్ 1 ఆల్ ఇండియాలో కంప్లీట్ అయింది. ఈ రెండింటి మధ్యలో ఇప్పుడు 195 స్టూడెంట్స్ ఉన్నారు. ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో మొత్తం నింపేశారు. అండ్ వీళ్ళకి వేకెన్సీ కావాలంటే మళ్ళీ కొత్త వారికి ఈ 195 స్టూడెంట్ యొక్క డిసిషన్ అండ్ ఇవాళ ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు కొత్త కాలేజీల గురించి. దాంట్లో ఏమైనా యాడ్ అయితే ఇంకా ఆ విధంగా కూడా కొన్ని సీట్లు క్రియేట్ కావచ్చు. సో ఈ 195 స్టూడెంట్స్కి దాదాపు ఆల్ ఇండియాలో సీట్ ఉంది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సీట్ ఉంది. వీళ్ళు ఒకవేళ ఆల్ ఇండియాలోనే ఆగిపోయి ఇక్కడ కనుక రిపోర్ట్ చేయలేదనుకోండి, అవన్నీ కూడా వేకెన్సీ ఉంటాయి, వాటి సెకండ్ రౌండ్లో నింపేస్తారు. సో ఈ 195 సీట్లు కూడా దాదాపు గవర్నమెంటే ఉంటాయి. ఎందుకంటే ఆల్ ఇండియాలో సీట్ వచ్చిన స్టూడెంట్స్ అంటే లోకల్లో మంచి కాలేజ్ వస్తుంది వాళ్ళకి. ఈ గవర్నమెంట్ కాలేజీలో కట్ ఆఫ్ తగ్గితే మరి ప్రైవేట్లో తగ్గదా అంటే, రౌండ్ 1 ఎవరికైతే ప్రైవేట్లో వచ్చిందో వాళ్ళకి అప్గ్రేడ్ గవర్నమెంట్కి అయితే ఈ ప్రైవేట్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. సో రౌండ్ 1 నుంచి అప్గ్రేడ్ గవర్నమెంట్కి అయితే ఈ రౌండ్ 1 సీట్ అనేది కొత్త వారికి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా సో ఈ టోటల్ 195 స్టూడెంట్స్ అంతా వెళ్ళిపోతారా ఏపీలో ఇక్కడ సీట్ వచ్చి ఆల్ ఇండియాలో వచ్చిన వారంటే లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్ ఇండియా సీట్తో సాటిస్ఫై లేరు కాబట్టి ఏపీలో వెబ్ ఆప్షన్స్ పెట్టారు. ఓవరాల్గా 621కి వచ్చింది ఆల్ ఇండియాలో, కానీ వీళ్ళంతా పెట్టలేదు, ఓన్లీ 195 పెట్టారంటే వీళ్ళకి అక్కడ సీట్ ఇంట్రెస్ట్ లేకపోవడమో లేకుంటే చూద్దామని పెట్టుంటారు. ఈ 195లో దాదాపు ఒక 80 వరకు మనకు నాట్ రిపోర్టెడ్లో ఉండే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది రిటైన్ నోటిఫికేషన్, ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్, నాట్ రిపోర్టెడ్ లిస్ట్. సో ఈ లిస్ట్లో ఎన్ని సీట్లు ఉంటాయి అనేది చాలా మెయిన్ అన్నమాట ఇప్పుడు. అండ్ అదేవిధంగా ఇవాళ ఒక డిసిషన్ తీసుకోబోతున్నారు కొత్త కాలేజీల మీద. అది వచ్చాకే అఫీషియల్. ఇప్పుడు మనం నోటికి వందల సీట్లు అనుకున్నా కూడా అది అఫీషియల్ కాదు. సో రావాలని కోరుకుందాం చాలా సీట్లు. సో ఇవాళ వచ్చే డిసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఓవరాల్గా మనం చూస్తే ఈ 195 స్టూడెంట్స్ మ్యాక్సిమం ఆంధ్ర యూనివర్సిటీలో ఒక 74 మందికి వచ్చి ఉంది ఆల్రెడీ లోకల్లో. సో వీళ్ళైతే నాకు తెలిసి ఇక్కడే జాయిన్ అవుతారు అనుకుంటున్నాను. అండ్ కొందరికి ఎయిమ్స్లో ఉంది, వాళ్ళు ఎయిమ్స్లోనే ఉంటారు అనుకుంటున్నాను. సో ఓవరాల్గా చూస్తే ఈ 195 స్టూడెంట్స్లో ఆంధ్ర యూనివర్సిటీలోనే 115 ఉన్నారు, అండ్ ఎస్విలో 62 ఉన్నారు, అండ్ ఏపీ యూఆర్లో వచ్చిన వారు 18 మంది ఉన్నారు. సో వీళ్ళంతా ఎంతమంది నాట్ రిపోర్టెడ్ ఉంటే ఆ కేటగిరీకి సీట్లు అయితే వెళ్ళిపోతాయి. మ్యాక్సిమం ఓపెన్లో చాలా సీట్లు పెరుగుతాయి, ఎందుకంటే హయ్యెస్ట్ మార్క్స్ ఉన్న వారికి 2 చోట్ల వచ్చింది. ఓపెన్ అంటే అన్ని క్యాస్టులు మళ్ళీ మెరిట్ ప్రకారం అన్నమాట. సో గవర్నమెంట్లో సీట్ కనుక ఒకవేళ అప్గ్రేడ్ అయినట్లయితే ప్రైవేట్లో ఫస్ట్ రౌండ్ వచ్చి గవర్నమెంట్లో అప్గ్రేడ్ అయితే ప్రైవేట్ సీటు కొత్త వాళ్ళకి వస్తుంది. సో ఓవరాల్గా సీట్లు అయితే క్రియేట్ అవుతాయి, ఓపెన్కి అవుతాయి, కొన్ని క్యాస్ట్లకు అవుతాయి. ఓవరాల్గా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో అయితే సీట్స్ క్రియేట్ అవుతాయి. ఓపెన్లో కట్ ఆఫ్ చాలా తగ్గుద్ది. దాదాపు నేను గెస్ చేయడం అయితే ఓపెన్లో కట్ ఆఫ్ 8 to 10 మార్క్స్ తగ్గే ఛాన్స్ ఉంది. 8 to 10 మార్క్స్ ఆంధ్ర యూనివర్సిటీలో తగ్గే ఛాన్స్ ఉంది. అండ్ ఒక 5 to 8 మార్క్స్ ఎస్వీలో తగ్గే ఛాన్స్ ఉంది సెకండ్ రౌండ్కి. అండ్ మిగతా రిజర్వేషన్లో ఒక 2 మార్క్స్ తగ్గే అవకాశం అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనం చూద్దాం గవర్నమెంట్ అసలు ఎక్కడి వరకు వచ్చి కట్ అయింది అనేది. అండ్ గవర్నమెంట్ కాలేజ్ ఏయులో చూసినట్లయితే గవర్నమెంట్ 513 మార్క్స్ వరకు కట్ అయింది. ఓకేనా. సో ఈ 513 మార్క్స్ గవర్నమెంట్లో కట్ అయింది. అండ్ వీళ్ళు కాకుండా ఎస్వీలో అయితే 493 మార్క్స్కి గవర్నమెంట్ కాలేజీలో కట్ అయింది. ఓకే. సో ఈ కట్ ఆఫ్ అయితే తగ్గుతుంది ఇంకా చాలా నేను చెప్పినట్లు. అండ్ నెక్స్ట్ బీసీఏ ఆంధ్ర యూనివర్సిటీలో 485 కట్ అయింది, అండ్ ఎస్వీలో 459 మార్క్స్ కట్ కావడం జరిగింది. ఇది ఒక 457 అండ్ దాదాపు ఇది ఒక 481 వరకు రావచ్చేమో అనుకుంటున్నాను సెకండ్ రౌండ్లో. అండ్ బీసీబీ చూసినప్పుడు 475 ఆంధ్ర యూనివర్సిటీ, అండ్ అదేవిధంగా 469 ఎస్వీలో కట్ అయింది. ఒక 3 మార్క్స్ మ్యాక్సిమం 5 మార్క్స్ వరకు తగ్గే ఛాన్స్ ఉంటుంది. బీసీసీ 493 ఆంధ్ర యూనివర్సిటీ, అండ్ అదేవిధంగా 442 శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో తగ్గింది, మనకి ఇదైతే కట్ ఆఫ్ ఉంది. అండ్ బీసీడీ చూసినట్లయితే 502 ఏఈలో ఉంది, అండ్ 469 ఎస్వీలో ఉంది. ఓకే. ఒక 3 మార్క్స్ వరకు తగ్గే ఛాన్స్ ఉంది. అండ్ బీసీఈ 432, అండ్ అదేవిధంగా ఇక్కడ 460 ఎస్వీలో, ఏఈలో 432 ఎస్వీలో 460. అండ్ మైనారిటీ గురించి అడుగుతున్నారు. సో మైనారిటీ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి 2 కాలేజెస్ ఉన్నాయి. అందులో సీట్లు ఇంకా చాలా ఫిలప్ చేయాల్సి ఉంది. దాదాపు ఒక 80% సీట్లు ఇంకా ఫిలప్ చేయలేదు. సో మైనార్టీల కట్ ఆఫ్ గురించి తర్వాత మాట్లాడదాం. చాలా తగ్గే ఛాన్స్ ఉంది మైనార్టీస్కి ఇప్పుడున్న కట్ ఆఫ్కి. అండ్ ఎస్సీ 1
గవర్నమెంట్ సీట్ ఏయులో 407 అండ్ ఎస్వీలో 429. నో, ఏయులో 407 అండ్ ఎస్వీలో చూస్తే 278కి గవర్నమెంట్ సీట్ వచ్చింది. అండ్ SC2 చూసినట్లయితే ఏయులో 436 అండ్ ఎస్వీలో 429కి గవర్నమెంట్ సీట్ అయితే కట్ అయింది. అండ్ SC3 452 ఏయులో అండ్ 430 ఎస్వీలో కట్ కావడం జరిగింది గవర్నమెంట్ సీట్. సో వీటన్నిటికీ ఒక 5 మార్క్స్ వరకు తగ్గే ఛాన్స్ ఉంది. అండ్ ST ఏయులో 405 అండ్ ఎస్వీలో 391 వరకు తగ్గింది. సో ఒక 5 మార్క్స్ వరకు మీరు లెస్ చేసుకొని చూడొచ్చు. సో ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు 195 సీట్లన్నీ ఆల్మోస్ట్ గవర్నమెంటే, కానీ గవర్నమెంట్లో వేకెన్సీ రావడం వల్ల ప్రైవేట్లో కూడా వీళ్ళంతా అప్గ్రేడ్ అయ్యి ఇక్కడ కూడా సీట్స్ క్రియేట్ అవుతాయి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి కొన్ని సీట్లు అయితే వస్తాయి. మెయిన్గా ఓపెన్లో చాలా తగ్గే అవకాశం అయితే డెఫినెట్గా తగ్గుతుంది. మ్యాక్సిమం 10 నుంచి మినిమం ఒక 6 మార్క్స్ వరకు తగ్గే అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నాను.